నా పేరు కృష్ణమనాయుడు కిరణ్ పాల్. అయితే కొండ మీద ప్రసంగం మర్చిపోయారా? లైవ్లో నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవులందరితో నేను మీకు చెప్తున్నాను. ఆంధ్రాలో గాడి తప్పిన క్రైస్తవ్యం అని ఇక్కడ టైటిల్ ఎందుకు పెట్టానంటే, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నా హృదయంలో దేవుడిచ్చిన ఆలోచన, ఎందుకు గాడి తప్పుతుంది? గాడి తప్పడం అంటే ఏంటి అంటే, బోధలు, అంటే మనం చెప్పే బోధలు. కొండ మీద ప్రసంగాన్ని క్రైస్తవులు మర్చిపోయారు. కొండ మీద ప్రసంగాన్ని క్రైస్తవులు మర్చిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో పరలోక సంబంధించిన వాగ్దానాలు లేవు కదా. అంటే ఈ లోక సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయి. మరి పరలోక సంబంధించింది లేకపోతే మారు మనసు ప్రస్తావన బాప్తిస్మ ఇచ్చి యోహాను ద్వారా రిలీజ్ చేశారు. ఉగ్రత రాబోతుందని బయలుపరిచాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రూఢిపరిచి, మరి మనందరి జీవితాలు పరలోక రాజ్యం వెళ్ళాలని ఒక నిరీక్షణకి వారందరూ కూడా బోధ చేశారు. అయితే పాత నిబంధన కాలంలో ఉన్న బోధ, కొత్త నిబంధన కాలంలో ఉన్న బోధ, ఈ విషయాలన్నీ మనం చూస్తున్నప్పుడు క్రీస్తునందు పాత నిబంధన కాలంలో బోధలు అంటే కొట్టివేయబడింది. విధి రూపకమైన ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు మహానుభావుడు. ఆయన బిడలంగా మన సమాజంలో సాక్ష్యాన్ని కోల్పోయినా, ఈ సమాజంలో మనము సరైన జీవితం లేకపోయినా ఖచ్చితంగా ప్రభువారు దుఃఖిస్తారు. అయితే నేను అనేక స్థలాల్లో, అన్ని జిల్లాల్లో మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. అన్ని జిల్లాల్లో మన గెస్ట్గా పిలుస్తారు. 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో యేసుక్రీస్తు భగవాన్ని మమ్మల్ని దర్శించి నేను నమ్ముకున్న విధానం బట్టి మరి అనేక చోట్లకు వెళ్తున్నప్పుడు, ఒకసారి నేను బస్సు దొరకలేదని కాకినాడ వెళ్తున్నప్పుడు ఒక కారు దొరికింది. ఆ కారులో ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను, బ్యాక్ సీట్లో ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు వాళ్ళందరూ అడిగారు, ఏమండి మీరు ఏం చేస్తారని అడిగారు నన్ను. అప్పుడు నేనేమన్నానంటే, పాస్టర్ని అని అన్నా. పాస్టర్ని అంటే, అయ్యో మీరు BMW కారులో తిరగాలి కదా, మీరు BMW కారులో తిరగాలి కదా, మీరు ఇట్లాగా లిఫ్ట్ అడిగి వెళ్తున్నారు ఏంటంటే, అప్పుడు నాకు వచ్చింది, చాలా బాధేసింది. ఆ హిందువులు అన్న మాట ఏంటంటే, యేసు భగవాను గురించి ఎవరు మనం తప్పుపట్టలేమండి, కానీ యేసు భగవాను పేరు చెప్పి ఆయన ఈ లోకంలో భోగాల జోలికి లేకపోతే విలాసవంతమైన జీవితం జోలికి వాళ్ళకి తెలుసు, మనకి హిందువులు తెలుసు క్రైస్తవ బోధ ఏంటో. అలాగా ఉండాలి. కానీ మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి కానీ అడిగారు, అందులో నిజం ఉందా లేదా? అందులో నిజం ఉందా అంటే కొంత నిజం ఉంది. మహానుభావులు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఎంచె దినాల సైతాను జల్లెడ వేయబోతుంది. ఈ జల్లెడ వేసి మనుషులను భోగాల వైపుకి, రకరకాల చేష్టల వైపుకి మళ్ళిస్తుంది. కాబట్టి నేను కొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. కొండ మీద ప్రసంగంలో యేసు భగవానుడు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 6:18 భూమి మీద మీకోసం ధనం కూర్చుకొని వద్దన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో, హిబ్రూ బైబిల్లో, అన్ని బైబిల్స్లో భాషాంతరం చెప్పే ప్రతి బైబిల్లో ఉంది ధనం కూర్చుకొని వద్దు అని మాట. అయ్యో ఆయన పొరపాటును రాశాడేమో మత్తయ్య గారని మీరు అనుకుంటున్నారు కదా. అదే లోకా సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో, మీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి. నీ దేవుడు నా దేవుడు చెప్పిన మాట, నీకు కలిగిన వాటిని నమ్మి ధర్మము చేయుడి. ఇది మీ బైబిల్లో ఉందా? అంటే ఆ ఆస్తులన్నీ అమ్మి పేదల్ని ఆదుకోమని చెప్పిన యేసుప్రభువారి బోధకి మరి మీరు ఏం చేస్తున్నారు కృష్ణమనాయుడు గారు, కిరణ్ పాల్ గారు అంటే, నా ఆస్తి నేను 7 ఎకరాలు అమ్మాను ఇప్పుడు. అంటే మీరందరూ అమ్మమని నేను బోధించట్లా. అమ్మితే అంటే సమాజం కొరకు, సువార్త కొరకు, పరలోక రాజ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది యేసుప్రభువారు శిష్యులకు నేర్పించాడు. త్వజించుకుని రండి అన్నాడు. వాళ్ళకి యేసుప్రభువారు నేర్పించిన బోధ కఠినమైన బోధ. కాబట్టి నేను మాట్లాడుతాను, ఆంధ్రాలో క్రైస్తవం గాడు తప్పుతుందంటే ఖచ్చితంగా ఏసన్న గారు కావచ్చు, భక్సింగ్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ త్వజించుకుని వచ్చి ఎన్ని కోట్లు వచ్చినా కూడా సువార్తగా ఖర్చు పెట్టారు. ఈనాడు విలాసవంతమైన జీవితాల్లోనికి వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో, జీవమునకు పోవు ద్వారము ఇరుకు, జీవానికి పోవు ద్వారము ఇరుకు, అది సంకుచితమై ఉన్నది అన్నాడు. కాబట్టి మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఈ లోకంలో అన్యుల కంటే ఘోరంగా ఆలోచిస్తున్నాం మన బోధలని. కాబట్టి బోధన సరిగ్గా ఉంటే మంచిగా ఉంటాయి. ఈరోజు మందిరాల్లో ఏం జరుగుతుందంటే, ఇలాంటి కఠినమైన బోధలు బోధిస్తే ఎవరు వస్తారు పాస్టర్ గారు అనే విషయంలో రాజీ పడిపోతుంది క్రైస్తవ్యం. ఒక రకమైన ఒక ఓసర వెలుగులో వెళ్ళిపోతుంది క్రైస్తవ్యమా? మీకు చేతులు జోడించి నేను తెలియజేస్తున్నాను, మనమందరం కూడా క్రీస్తు ప్రతినిధులుగా భూమి మీద కొనసాగాలి. కాబట్టి గాడి తప్పకూడదనే ఉద్దేశంతో కొండ మీద ప్రసంగం మర్చిపోవద్దు ఎవరు. కాబట్టి మత్తయి సువార్త 6:24లో, మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండనేరరు అని చెప్పాడు. అంటే దేవుడు సిరి అంటే సమానంగా అది మనిషిని లాగేస్తూ ఉంటది, ఒక అయస్కాంతంలాగా లాగేస్తూ ఉంటది సిరి అనేది.
కాబట్టి నేనేమంటానంటే కార్లు ఉండొద్దా, బిల్డింగ్లు ఉండదా, ఉండొచ్చు, కానీ ఎక్కువగా మిగిలిన బడ్జెట్లోకి వెళ్లకుండా సువార్త కొరకు, పేదల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టగలిగిన క్రైస్తవులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కదా యేసుప్రభువు వారు కోరుకున్నది. యాకోబు పత్రిక 1:27 నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వాళ్ళని ఆదరిస్తున్నారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు నేను ఎంతమందిని పేదవారిని ఆదుకున్నాను, ఎంతమందికి విధవరాలకు అన్నం పెట్టాను, ఎంతమందికి కిరాణా సామాన్లు ఇచ్చాను, గుళ్ళ మీద చేసుకుని దేవుడు అడగాలి. అక్కడ దేవుడు అడుగుతున్నాడు, మీరు ఇచ్చారా, మీరు చేశారా? అదేం కాదు, మన శాలరీలు లక్షలు వస్తున్నాయి, జీతాలు, మనం నెల కారులో వెళ్ళి నెల బట్టలు కొనుక్కుంటాం, లేకపోతే నెల ఏదో చేస్తామని కాదు. పేదవారికి నెల మీరేం చేస్తున్నారు? సువార్త కోసం మీరేం చేస్తున్నారు? సంవత్సరానికి ఒకసారి మనము మన పిల్లల కోసం మరి క్రిస్మస్ కావాలి, ఏదైనా వస్త్రాలు కొనుక్కోవచ్చు, కానీ సువార్తకి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? లేకపోతే మన కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? అంటే మన కోసం అంటే తిండి కోసం అనేది న్యాచురల్, కానీ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చిన మాట కొండ మీద ప్రసంగంలో నన్ను బాగా ప్రభావితం చేసింది. ఈరోజు నేను కొన్ని వేల సభల్లో స్పీకర్గా వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మంది, వందల మంది మారు మనసు పొందుతున్నారు. గత 2 రోజుల క్రితం పల్నాడు కందుకూరులో 1200 మంది అటెండ్ అయితే 55-100 మంది బాప్తిసాలకి మారు మనసు పొందారు. తెలుసా? అనేక ప్రాంతాలు నేను వెళ్తున్నాను, ప్రభు పిలుస్తున్నాడు. అయితే పరలోక రాజ్యం సమీపించిందని చెప్పి ప్రజలు మారు మనసు పొందకుండా ఈ బోధలన్నీ ఏంటి? పాత నిబంధన బోధ, అబ్రహాము బోధలు కదా, 12వ అధ్యాయం. అబ్రహాము ఈ ఇహలోక సంబంధించిన అద్భుతంగా ధర్మ కుబేరుడిగా మారిపోయాడు అబ్రహాం. అది పాత నిబంధన బోధ. కొత్త నిబంధన బోధ ఏంటి? నీ ఆస్తి మీ పేదలకి ఇమ్ము, ఈ ధనమే మీ పేదలకి ఇమ్ము, ధనం భూమి మీద కూర్చుకొని వద్దని ఈ క్రైస్తవులకి బోధించొద్దా? ఖచ్చితంగా చెప్తున్నాను, మహానుభావులు ఎంతో మంది త్వజించుకుని ప్రాణత్యాగాలు చేసి శిరఛేదనాలు జరిగించి చేతులు నరకబడి కాళ్ళు నరకబడి ఎంతో మంది ప్రభు కోసం మన దేశానికి సువార్త, మన ఆంధ్ర రాష్ట్రానికి సువార్త ప్రకటి తీసుకుని వస్తే మనం వాటి వాగ్దానాలను మనం పొందుకున్నాం. అబ్రహాము బిడ్డలం మేము అన్నట్టుగా విలాసవంతమైన జీవితాలు జీవించే క్రైస్తవ జనాంగం మీరు గారి తప్పుతున్నారు. ప్రభు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. దయచేసి మీరందరూ కూడా పాత నిబంధన, కొత్త నిబంధన బోధ విషయంలో క్లారిటీ రావాలి. భ్రమలో బతకొద్దు. పాత నిబంధన బోధ అంతా కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాల మీద ఉంది. కొత్త నిబంధన బోధ అంతా కూడా పరలోక రాజ్యం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ భూమి అంతా కాలిపోబోతుంది, ఈ భూమి అంతా ఉగ్రతకి లయం కాబోతుంది. అయితే అన్నం వస్త్రం కలవారే బతుకని కొండ మీద ప్రసంగంలో మీరు బోధ మర్చిపోయారా? ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు ప్రతిరోజు మీరు ధ్యానం చేయగలిగితే మీరు గాడి తప్పరు. మీ జీవితాలు పక్కదారికి వెళ్ళవని నేను తెలియజేస్తున్నాను. నేను మళ్ళా చెప్తున్నాను, నా ఆస్తులన్నీ అమ్మి సువార్త ఖర్చు పెట్టిన వ్యక్తిని. అన్నం ఉంటే చాలు, 2 పూట్ల అన్నం ఉంటే చాలు ప్రభువా, అపోస్తుల్లాగా బతుకుతాను. అపోస్తులు అంటే ఎవరండి? రాయబారులు. క్రీస్తు ప్రభువారు ఆయన మనం చూడలేకపోవచ్చు భౌతికంగా, కానీ మనము ఆయనను చూపించాలి మన ప్రవర్తన ద్వారా, మన ప్రేమ ద్వారా. మరి ఎంతమందిని ఆదుకుంటున్నదో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆంధ్రాలో క్రైస్తవం గాడి తప్పుతుందంటే ఖచ్చితంగా గాడి తప్పుతుంది. రకరకాలైన విలాసవంతమైన జీవితాల్లోకి వెళ్ళిపోతుంది. పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇరుకు మార్గం ప్రవేశించమని చెప్పిన మాట మీరందరూ వినాలని. మీరు ఈ టీవీలో సంస్థల గురించి, TV9 కానీ, వేరే ఛానల్లో కానీ, హెబ్రోన్ చర్చ్ గురించి కానీ, వేరే CSI చర్చ్ గురించి కానీ, ఆ గొడవల గురించి టీవీలో టెలికాస్ట్ చేస్తుంటే గుండె పగిలిపోతుంది. రౌడీలు రాజ్యం వెళ్తున్నారు ఈరోజు సంఘాల్లో. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన బోధ, ఆయన చెప్పిన ప్రేమ, ఆయన చెప్పిన సమాధానకరమైన థాట్స్ అన్ని విడిచిపెట్టి రౌడీజం వెళ్తుంది ఈరోజు. 3 తరాల హత్య రాజకీయాల కుటుంబాల్లో ప్రభువారు మమ్మల్ని ఆయన సేవకుడిగా పిలుచుకున్నాను. కాబట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, కొండ మీద ప్రసంగం నా స్టాండ్. మరి మీ స్టాండ్ ఏంటి? మీ స్టాండ్ ఆదికాండం 12వ అధ్యాయమా? మీ స్టాండ్ లేకపోతే ఆదికాండం దావీదు జీవితమా? మీ స్టాండ్ సొలొమోను జీవితమా? కానే కాదు. మన స్టాండ్ క్రీస్తునందు మనము గొప్పగా ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మీరు అందరూ ధ్యానం చేయండి. విశ్వాసుల వేరపట్టిక ఉంది. ఆ విశ్వాసుల వేరపట్టికలో నీ పేరు రాయాలని జీవగ్రంథంలో ప్రభువారు కోరుకున్నాడు, నా పేరు రాయాలని కోరుకున్నాడు. ఆంధ్ర క్రైస్తవులందరికీ నేను యేసుక్రీస్తు ప్రభు నామంలో ఒక ప్రేమపూర్వక హెచ్చరిక చెప్తున్నాను. సేవకులందరూ కూడా ఈ కొండ మీద ప్రసంగం బలంగా బోధించమని తెలియజేసుకుంటూ, అపోస్తుల రక్తము బలిపీఠం మీద మొర పెడతాం. కాబట్టి మనం రక్తార్పణలు చేయాల్సిన పని లేదు. మనం చంపలేకపోయినా బోధన కాపాడండి. యోధపత్రికలో పరిశుద్ధ నిమిత్తం, బోధన నిమిత్తం పోరాడమన్నాడు. బోధలన్నీ తప్పుదారి పట్టేసినాయిగా, రాజకీయాలు అయిపోతున్నాయి కదా. దయచేసి మీ అందరికీ, సేవకులకి, క్రైస్తవులందరికీ నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఆంధ్రాలో గాడి తప్పుతుంది. ఈ మాటలు నేను మీకు తెలియజేస్తూ, కొంచెం దగ్గరికి కలిగి ప్రవక్తల ఉపదేశాలు విని మీరు ఫాలో కావాలని మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్.